శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా, ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే, ఒక్క నిమిషం ఆగి ఈ సందేశాన్ని పూర్తిగా వినటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సందేశం పూర్తయ్యే లోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు. ఈ విశాల విశ్వం మీకోసం ఒక రహస్యాన్ని చెప్పబోతోంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయిన మార్గాలన్నీ ఇప్పుడు తెరవబడుతున్నాయి. మీరు ఏ తలుపుల ముందైతే నిలబడి నిరాశ చెందారో ఆ తలుపులో ఇప్పుడు బార్లా తెరుచుకోబోతున్నాయి. దేనికి కారణం మీలో ఉన్న ఓపిక, మీరు చూపించిన సహనమే ఆ మూసుకుపోయిన తలుపులను తెరవటానికి కావాల్సిన తాళం తెవిని సృష్టించింది. మీ మనసులో ఎప్పుడు కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉండేవి. నాకెందుకు ఇలా జరుగుతోంది, నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అని మీరు అడుగుతూనే ఉంటారు. గుర్తుంచుకోండి, మీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పు కాదు. అవి మిమ్మల్ని తెలుసుకోవటానికి సహాయపడే మార్గాలు మాత్రమే. మీరు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అడిగినప్పుడు విశ్వం మీకు ముందు అసలు నీకు ఎందుకు ఈ కష్టం వచ్చిందో అర్థం చేసుకో అని చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మీకు ఆ కారణం అర్థమైంది కాబట్టి మీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది. మీ విశ్వాసం ఎప్పటికైనా ఫలిస్తుందా అని మీరు అడిగితే దానికి సమాధానం అవును అనే వస్తుంది. మీరు నమ్మకం కోల్పోయి బాధపడుతున్న ప్రతి క్షణంలో కూడా దేవుడు మీకోసం అద్భుతాలను ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి మంచి పనికి ఒక సరైన సమయం అంటూ ఉండాలి. ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేసింది. సమాధానాలు అంటే కేవలం మనం వినే మాటలు మాత్రమే కాదు, మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగే మార్పులు, మీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇవన్నీ కూడా మీ ప్రశ్నలకు దేవుడు ఇస్తున్న సమాధానాలు. మీరు చాలాసార్లు బాధపడ్డారు, కింద పడ్డారు. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎక్కువ నొప్పి కలిగింది అని మీరు కుమిలిపోయారు. కానీ దానికి ఒక లోతైన కారణం ఉంది. మీలో ఉన్న కొన్ని బలహీనతలను పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా మార్చడానికే ఆ బాధలు కలిగాయి. మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. అదేంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. అత్యంత బాధలో ఉన్నవారే రేపు అత్యంత అందమైన జీవితాన్ని గడుపుతారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైన సమాధానం మీ లోపలే ఉందని ఈరోజు విశ్వం మీకు గుర్తు చేస్తోంది. మీరు అర్హులా? మీకు విజయం దక్కుతుందా? మీకు ప్రేమ లభిస్తుందా అని సందేహించకండి. ఈ అనుమానాలన్నీ ఉంటే కేవలం మీరు అర్హులు మాత్రమే కాదు, ఈ విశ్వాసం ద్వారా ఎంపిక చేయబడిన ప్రత్యేకమైన వ్యక్తులు. మీ పాత బాధలని, ప్రశ్నలను ఇక్కడితో వదిలేయండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైపోయింది. మీరు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాలుగా ఎదురు చూశారో అవి ఇప్పుడు మీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతాయి. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ప్రతిఫలం లభించబోతోంది. మీ మనసులో కలుగుతున్న ఒక గొప్ప చిన్న ఆశే మీ భవిష్యత్తు మారబోతోంది అనడానికి మొదటి గుర్తు. విశ్వం మీతో ఇలా అంటోంది. మరి విశ్వం మీకు ఏం చెప్పబోతోంది, ఎలాంటి సంకేతాలను ఇవ్వబోతోంది, ఆ శుభవార్త ఏంటో వినే లోపు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు, ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత మొండి ప్రాబ్లం అయినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నమోదరి గారు, వీరు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు మీకు అందిస్తారు, అది కూడా 24 గంటల్లో. అయితే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. వీరు మొబైల్ నెంబర్ 9043363751. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే మీరు వెళ్లాల్సిన పని లేదు, నేరుగా కలవాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటకు తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక విశ్వం అయితే మీతో ఎలా అంటోందండి, ఏమని, ఇక నుంచి నువ్వు కేవలం కష్టాలను చూస్తూ కూర్చునే వ్యక్తివి కాదు,
మీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునే సృష్టికర్తవు. మీ కథ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీకు తెలియాల్సిన ప్రతి విషయం కూడా మీ అనుభవాల ద్వారా మీకు తెలుస్తుంది. మీ మనసులో కలుగుతున్న ఆందోళన యాదృచ్ఛికం కాదు. అది మీ జీవితం మారబోతోంది అనటానికి ఒక సంకేతం. మొదటిసారి మీ హృదయం భరించలేనంత బాధతో నిండినప్పుడు, మీకు ఎవరు తోడు లేరని అనిపించినప్పుడు, ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని ఈ రోజు ఉన్నత స్థానానికి తీసుకురావటానికి సిద్ధం చేస్తోంది. మీరు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదు. అవి మిమ్మల్ని మీరు కొత్తగా కనుగొనేలా చేశాయి. మీరు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా దేవుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి అది ఒక పాట రూపంలో, అపరిచితుడి చిరునవ్వు రూపంలో, లేదా ఒక పుస్తకంలోని ఒక వాక్యం రూపంలో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ ప్రశ్నలంటికి సమాధానాలు అనుభవాల ద్వారా అందుతాయి. ఒకరోజు అకస్మాత్తుగా అంతా స్పష్టమవుతుంది. మీరు తప్పులు అనుకున్నవి వాస్తవానికి మీకు దొరికిన వరాలని అప్పుడు గ్రహిస్తారు. మీరు బాధతో నడిచిన దారులే మిమ్మల్ని వెలుగు వైపు నడిపిస్తాయని చూస్తారు. మీ సమయం వృధా కాలేదు. మీ ప్రార్థనలో నిష్ఫలం కాలేదు. అంతా చూస్తున్న విశ్వం ఒక సరైన సమయం కోసం వేచి ఉంది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. మీరు ఎవరికీ చెప్పకుండా మనసులో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. అకస్మాత్తుగా ఒక మూసిన తలుపు తెరుచుకుంటున్న సంకేతాన్ని మీరు అనుభవిస్తున్నారా? అదే విశ్వం మీతో మాట్లాడుతున్న భాష. మీరు కేవలం నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికను మరోసారి తలుచుకోండి. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించండి. సమాధానం మీకు చాలా దగ్గరలో ఉంది. అది గాలి స్పర్శలోనో, సన్నిహితుల మాటల్లోనో, లేదా మీ మనసులో కలిగే శాంతిలోనో మీకు కనిపిస్తుంది. మీరు నిజాయితీగా అడిగే ఏ ప్రశ్ననైనా విశ్వం విస్మరించదు. మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు. అందుకే ఈ సందేశం ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చింది. మీ ఆత్మ అలసిపోయి ఉండొచ్చు. బయటికి నవ్వుతూ కనిపిస్తున్న లోపల ఏదో వెలితి ఉండొచ్చు. ప్రతిరోజు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న చివరికి మిగిలే శూన్యం మిమ్మల్ని బాధ పెడుతూ ఉండొచ్చు. కానీ ఆ బాధ విశ్వానికి తెలుసు. మీరు ఒంటరిగా చేసిన పోరాటం, ఎవరికీ చెప్పకుండా కార్చిన కన్నీళ్లు అన్నీ కూడా ఆ దైవానికి తెలుసు. అందుకే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పడానికి ఈ సంకేతం మీ ముందుకు వచ్చింది. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అవును, ఆ రోజే నా జీవితం మారింది అని ఖచ్చితంగా అనుకుంటారు. ఈ మాటలు కేవలం చదవటానికి కాదు, ఇవి మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. మీ ఆత్మకు తెలుసు, ఈ క్షణం ముందే నిర్ణయించబడిందని. మీరు ఈ రాశిలో పుట్టటం, ఈ సమయంలో ఈ విషయాన్ని చదవటం, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. మన జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగినట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది. మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవించారు, కానీ ఆ బాధే మిమ్మల్ని రేపటి అద్భుతం కోసం సిద్ధం చేసింది. మీ సమయం మారబోతోంది, కానీ మీరు చెయ్యాల్సింది ఒకటే, మీ పాత భయాలను, సందేహాలను వదిలేయండి. విశ్వం మీ చేతిని పట్టుకొని నడపటానికి సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు నా రాత ఇంతే అని అనుకున్నప్పుడల్లా కూడా విశ్వం మీకోసం ఒక కొత్త ప్లాన్ గీస్తూనే ఉంది. మీరు ఎప్పుడూ అడగకపోయినా మీరు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని విశ్వం స్వయంగా మీ వద్దకు తీసుకువస్తోంది. పాత జ్ఞాపకాలను మూటగట్టి పక్కన పెట్టండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించి వదిలేయండి. ఇప్పుడు మీ ముందు ఒక కొత్త ప్రపంచం ఉంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ సందేశం వింటున్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుందా, లేదా కళ్ళు చెమ్మగిల్లినా మీరు ఆ దైవ శక్తితో కనెక్ట్ అయ్యారని అర్థం. మిమ్మల్ని ఆపుతున్న ప్రతి అడ్డంకిని తొలగించుకోండి. విశ్వం పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ న్యాయం మాత్రం జరుగుతుంది. అన్యాయం మాత్రం జరగదు. రాబోయే రోజుల్లో మీకు ఊహించని మార్పులు కనిపిస్తాయి. మీ పురోగతికి సహాయపడే వ్యక్తులు తారసపడతారు. మీరు ఒక గొప్ప మార్పుకు సిద్ధంగా ఉన్నారు. విజయం మీకు చాలా దగ్గరలో ఉంది. అది కేవలం మీ నమ్మకానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ప్రపంచం మిమ్మల్ని గుర్తించకపోయినా విశ్వం మిమ్మల్ని నిరంతరం గమనిస్తూనే ఉంది. మీరు అసంపూర్ణంగా వదిలేసిన కలలు ఇప్పుడు మళ్ళీ చిగురిస్తాయి. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, అది లోపల నుండి మొదలవుతుంది. ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో మీరు నేర్చుకున్న పాఠాలే మిమ్మల్ని రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. మీరు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటారు కాబట్టే ఇప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. రాబోయే రోజుల్లో మీకు తెలియని శక్తి తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఏదైనా అనుకోగానే అది జరిగిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు.
మిమ్మల్ని కించపరిచిన వారు కూడా మీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెడతారు. మీ లోపల ఉన్న అపారమైన శక్తిని ప్రపంచానికి చూపే సమయం వచ్చింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ధైర్యంగా ఉండటమే. ఏమాత్రం కూడా నిరాశకి లోనవ్వద్దు. ఏమాత్రం కూడా పిరికితనంతో వెనకడుగు వేయకండి. అయితే లేచి నిలబడండి. మీ కలలను నిజం చేసుకోండి. ఈ క్షణంలో మీ దగ్గర ఏమీ లేదని అనిపించినా దేవుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని మర్చిపోకండి. మీరు మీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుండే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యే సమయం. మీరు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులను గమనించండి. మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు మీ నుండి దూరం అవుతున్నారు అంటే అది మంచిదే అని భావించండి. ఏదైనా సమస్యకి పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది దేవుడి సంకేతం అని గుర్తించండి. ఒకరోజు ఉదయం మీరు నిద్ర లేవగానే ఏదో కొత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనసులో ఎలాంటి భారం ఉండదు. సంవత్సరాలుగా మోసిన బాధలన్నీ కూడా ఒక్కసారిగా మాయమైనట్లు అనిపిస్తుంది. ఆ రోజు నుండే మీ అదృష్టం మారుతుంది. ఇప్పటి వరకు మీకు అందని అవకాశాలు ఇప్పుడు మీ ఇంటి తలుపులు తడతాయి. మిమ్మల్ని వదిలేసిన వారు కూడా మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తారు. మీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత ఏర్పడుతుంది. అదే నిజమైన విజయం. ఇప్పుడు 1 నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. మీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లు ఊహించుకోండి. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఒంటరివి కావు, నేను నీతో ఉన్నాను అని చెబుతోంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మారబోతోంది. మీరు కోల్పోయిన ప్రతిదీ మీకు రెట్టింపుగా తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడూ ఊహించని సంపద, ఆనందం మీ సొంతం అవుతాయి. ఈ సందేశాన్ని కేవలం విని వదిలేయకండి. దీనిని మనసులోకి తీసుకోండి. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేక మాట. మీ డబ్బు సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని భయపడకండి. మీ విధి చక్రం మారబోతోంది. ధనం, సమృద్ధి ఇప్పుడు మీ దిశగా వస్తున్నాయి. డబ్బు కేవలం నోట్ల రూపంలో రాదు, అది మీ కష్టానికి దొరికే గౌరవం రూపంలో వస్తుంది. మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు మీరు డబ్బుని ఆకర్షించగలరు. భయం మరియు చింత మీ దగ్గరకు వచ్చే ధనాన్ని ఆపుతాయి. కానీ కృతజ్ఞత మరియు నమ్మకం ఆ ధనాన్ని రెట్టింపు చేస్తాయి. రోజుకి 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నేను ఆర్థికంగా చాలా బాగున్నాను, నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి అని మనసులో అనుకోండి. దీనివల్ల మీ మనసులో ఒక కొత్త శక్తి పుడుతుంది. విశ్వం ఎప్పుడూ కూడా మీ ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచించండి. ప్రతిరోజు మీకు ఉన్న వాటికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని మీ లక్ష్యాల మీద మీరు దృష్టి పెట్టుకోండి. మీ కలను ఒక కాగితం మీద రాసుకోండి. ఆ కలను నిజమైనట్టుగా ఊహించుకోండి. మీ చుట్టూ ఉన్న నెగటివ్ వ్యక్తులకు దూరం పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వారితో స్నేహం చెయ్యండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నంత కాలం మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. చివరిగా ఒక మాట. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే మీ కష్టాల తర్వాత సుఖం రాబోతోంది. మీ పోరాటమే మీ బలం. ఈ విశ్వం మీ వెంటే ఉంది. ప్రశాంతంగా, నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి. మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.